నిన్ను ఒక మేధావిగా మా అందరి జీవితాలను బాగుపరిచే వ్యక్తిగా నిన్ను ఎన్నుకున్నాం. కానీ నీకు ఏ స్టాటిస్టిక్స్ అవసరం లేదు, ఏ నిజాలు అవసరం లేదు. ఎక్కడో నువ్వు దుబాయ్లో అమెరికాలో ఎక్కడో తిరిగి వచ్చి ఆ స్టైల్లో ఇక్కడ కట్టాలంటే కట్టి ఏం చేస్తావు? నీ కార్లు తిరిగి షికారు చేసుకోవడానికి ఊరంతా నాశనం చేస్తావా? అది అర్థం చేసుకోవాలి. ఇవాళ జేఏసీ ఫామ్ అయింది. ఇంకా ఎటువంటి ఉద్యోగాలకైనా అందరూ రెడీగా ఉన్నారు. మీరు ఇదంతా గుర్తించుకొని మీరు ఇప్పటికైనా మీరు తెలివికి వచ్చి మీ మానసిక వ్యాధానికి ట్రీట్మెంట్ ఇప్పించుకొని, మరి ఎంతమంది అయితే నీ వల్ల బాధపడ్డారో ఆ రోజు మొదటగా నేనే బాధితుడిని. నా థియేటర్ కూల్చడానికి నీకు చిన్న రైట్స్ కూడా లేదు. ఒక్క లీగల్గా నీకు ఏ 1% కూడా లేదు. నేను చట్టబద్ధంగా అక్కడ ఉన్నాను. అట్లా నా తాగిసి కూర్చోడమే కాకుండా నా ఉపాధిని కూడా కూర్చావు. నీది క్రూరత్వం. ఇది నా మీద పగబట్టి చేసావు. అట్లాగే ఇక్కడ ఒక 1000 మందిని పగబట్టి నాశనం చేసినావు. కాబట్టి వీళ్ళందరికీ కూడా సరి అయిన న్యాయం చేసేదాకా నిన్ను ఎవరు విడిచిపెట్టారు.